హాయ్ గాయ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా రిలీజ్ అయిన మమ్ముట్టి గారు, జ్యోతిక గారు నటించిన మలయాళం మూవీ 'కాదల్ ద కోర్' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. నా ఎగ్జామ్ షెడ్యూల్స్ వల్ల వీడియో సరిగ్గా పెట్టలేకపోయాను. సారీ గాయ్స్! మరి ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో గాయ్స్! మూవీ ఓపెన్ చేయంగానే మన మూవీ హీరో, హీరోయిన్ మాథ్యూ, ఓమనాని ఇంట్రడ్యూస్ చేస్తారు. మాథ్యూ, ఓమన హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళిద్దరికీ 20 ఇయర్స్ బ్యాకే పెళ్ళయింది. ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. మాథ్యూ, ఓమనాకి ఒక కూతురు కూడా ఉంటుంది. తను హాస్టల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మని మీరు ఆ విషయం నాన్నతో చెప్పారా అని అడిగిద్ది. కానీ ఓమన సైలెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మాథ్యూ తన కార్ డ్రైవర్తో కలిసి ఒక ఫ్యామిలీ దగ్గరికి బయలుదేరతారు. అంటే ఇక్కడ మాథ్యూ ఎలక్షన్స్కి పోటీ చేయాలని అందరూ అనుకుంటున్నారు. అది అఫీషియల్గా చెప్పకపోయినా అందరికీ తెలుసు. అందుకనే మాథ్యూ పెద్ద మనిషిగా ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్ని సేవ్ చేయడానికి వెళ్తాడు. మాథ్యూ కార్ డ్రైవర్ ఏమో మీరు బాగా మాట్లాడండి, వాళ్ళ ఇంట్లో ఉన్న 4 ఓట్లు మనకే వస్తాయని అంటాడు. ఇంతలోనే ఇద్దరు ఆ ఫ్యామిలీ ఇంటికి చేరుకుంటారు. ఆ ఫ్యామిలీలో వాళ్ళ కూతురు ఒక అబ్బాయిని ప్రేమించింది మాథ్యూ. నేను వాడిని కొడుకులా చూశాను. ఇలా ఎలా చేస్తాడు వాడు మాథ్యూ అని చెప్తాడు. మాథ్యూ ఆ అమ్మాయిని కూడా తన డెసిషన్ అడగాలి కదా అని ఆ అమ్మాయిని అడుగుతాడు. ఆ అమ్మాయి, సార్ నేను బీఎస్సీ చదువుతున్నాను, తను జాబ్ చేస్తున్నాడు, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని మాథ్యూకి చెప్పిద్ది. మాథ్యూ కూడా ఇంకా ప్రాబ్లం ఏముంది, నిజం అంటున్నారు కదా, చెయ్యండి అని చెప్తాడు. అది వినిన ఆ అమ్మాయి ఫాదర్ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. మాథ్యూ కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఓమనా బ్రదర్ కూడా మాథ్యూకి సపోర్ట్గా ఉంటాడు. మాథ్యూతో కూడా పార్టీ ఎలక్షన్స్లో నిలబడండి అని సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మాథ్యూ ఫాదర్ అసలు మాథ్యూతో మాట్లాడు, ఎప్పుడూ సైలెంట్గానే ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రంగాని చూపిస్తారు. రంగా అందరికీ కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అలా నేర్పిస్తూ వెళ్తూ ఉంటే రోడ్డు మీద రంగా చెల్లెలి కొడుకు ఒక అమ్మాయి వల్ల ఇంకో అబ్బాయితో గొడవ పడుతూ ఉంటాడు. రంగన్న అది చూసి కార్ ఆపి తన చెల్లెల కొడుకుని తీసుకొని ఒక షాప్ కాడ నించోపెట్టి ఈ కార్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళ చెల్లెల కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పటికే రంగన్న చెల్లెల తన కూతురుతో ఇంటికి వచ్చిద్ది. రంగన్న చెల్లెల కొడుకుకి వాళ్ళ నానంటే ఇష్టం ఉండదు. వాళ్ళ మామయ్య అయినా రంగన్న ఇంట్లోనే ఉంటాడు. అప్పుడప్పుడు రంగన్న చెల్లెలు తన కూతుర్ని తీసుకొని తన కొడుకుని చూడటానికి ఇంటికి వస్తుంది. ఇటు పక్క సిఆర్పి పార్టీ మెంబర్స్ అఫీషియల్గా మాథ్యూని 3వ వార్డులో సీట్కి నించోపెడతారు. దానికి అందరూ ఒప్పుకుంటారు. ఆ రోజు నైట్ మాథ్యూ తన వైఫ్కి ఎలక్షన్స్ విషయం గురించి చెప్తాడు. మాథ్యూ, ఏంది అమ్మాయి త్వరగా తిరిగి వెళ్ళిపోయింది, తనకి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఓమన అది ఏమీ లేదు, కాలేజ్ ఫెస్ట్ అంట, అందుకే త్వరగా వెళ్ళిపోయిందని పనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మాథ్యూ ఎలక్షన్ పని మీద వెళ్తుంటే ఓమన ఏదో చెప్పాలని అనుకుంటుంది, కానీ చెప్పలేకపోయిద్ది. ఓమన కూడా పని మీద బయటికి వెళ్ళిపోయిద్ది. పార్టీ మెంబర్స్ అందరూ ఎలక్షన్స్ పని మీద ఉంటారు. సడన్గా పార్టీ మెయిన్ పర్సన్ మాథ్యూ దగ్గర ఉన్న ఒక పర్సన్ని పిలిచి మాథ్యూ మీద కోర్ట్ కేస్ పిటిషన్ వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అప్పుడు మనకి ఆ కేసు ఏంటి, ఎవరు పెట్టారు అనేది రివీల్ చేయరు. నెక్స్ట్ సీన్లో రంగన్న చెల్లెల కొడుకు కోపంగా వాళ్ళ మామయ్యని మీకు మాథ్యూ మధ్య రిలేషన్ ఏందని అడుగుతాడు. రంగన్న సడన్గా షాక్లో నించుంటాడు. ఇటు పక్క ఓమనా బ్రదర్ కూడా ఓమనాతో మీ మధ్య గొడవ ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడాలి కదా, అంతేకాని డివోర్స్ కేసు పెట్టి డివోర్స్ ఎలా తీసుకుంటావు, అసలు ఈ వయసులో ఏం చేస్తావని అడిగేస్తాడు. ఓమన సైలెంట్గానే వాళ్ళ అన్నయ్యకి టీ ఇస్తుంటే వాళ్ళ అన్నయ్య ఏం చేయలేక బయటకు వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మాథ్యూ తన వైఫ్ ఓమనాతో మాట్లాడాలి అనుకున్న ఓమన తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఓమన వాళ్ళ బ్రదర్ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇటు పక్క మాథ్యూ సిస్టర్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఓమన ఏంటి నాన్న ఇలా చేసింది, మేము బయటకు కూడా వెళ్ళలేకపోతున్నామని మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న కాల్ కట్ చేస్తాడు. ఆ రోజు నైట్ మాథ్యూ ఓమనాతో డైరెక్ట్గా నాకు చెప్పొచ్చు కదా, ఇప్పుడు కోర్ట్ కేస్ అవి ఎందుకు, అయినా నీకు చెప్పాను కదా ఎలక్షన్స్లో నించుంటున్నానని అనగానే ఓమన నేను 2 months బ్యాకే పిటిషన్ ఇచ్చాను, ఆ రోజు అది కాలేదు, అప్పుడు కూడా నేను నీకు చెప్పలేకపోయాను, ఆ సిచ్యువేషన్ కూడా రాలేదు, నేను ఏం కావాలని ఎలక్షన్ టైంలో చేయలేదు అని చెప్తుంది. మాథ్యూ కూడా ఏం చెప్పలేక సైలెంట్గా ఉంటాడు. అసలు విషయం ఏంటంటే ఓమన తన హస్బెండ్ మాథ్యూ దగ్గర నుంచి డివోర్స్ కోసం కోర్టులో పిటిషన్ వేస్తుంది.
అది కూడా ఏ కారణంగా అంటే మాథ్యూ ఒక హోమోసెక్సువల్ అని మాథ్యూకి కార్ డ్రైవింగ్ నేర్పించే రంగన్నకి రిలేషన్ ఉందని చెప్తుంది. ఈ రీజన్ ద్వారా ఓమన తన హస్బెండ్ అయిన మాథ్యూకి డివోర్స్ ఇస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పార్టీ మెంబర్స్ అసలు ఈ విషయాన్ని రేపటి నుంచి ఎలా ట్రోల్ చేస్తారో తెలుసా అని ఆపోజిట్ పార్టీకి ఇది ఒక ప్లస్ పాయింట్ అయ్యిద్దని మాట్లాడుకుంటూ ఉంటుంటే మాథ్యూ అక్కడికి వస్తాడు. మాథ్యూ ఇంట్లో చిన్న ప్రాబ్లం వల్ల ఇలా చేసింది నా వైఫ్, అయినా ఇంత జరిగాక నేను నించోవడం కరెక్ట్ కాదు అని అంటాడు. కానీ ఒక పార్టీ మెంబర్ అది ఏమీ కాదు, పార్టీ మెంబర్స్ మీరే నించోవాలని కోరుకుంటున్నారు, అయినా మీరు నామినేషన్ పేపర్ మీద సైన్ చేసి ఇవ్వండి అంతే అని చెప్తారు. మాథ్యూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు పక్క రంగన్నని కూడా అందరూ ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మాథ్యూ ఆపోజిట్ పార్టీ మెంబర్స్ అందరూ మాథ్యూ కేసుని యూజ్ చేసుకొని ఓట్లు అడగటానికి ఒక పర్సన్ దగ్గరికి వెళ్తారు. కానీ ఆ పర్సన్ ఆపోజిట్గా సిఆర్పి పార్టీకి పాజిటివ్గా మాట్లాడుతూ పోయినసారి మీరు చెప్పినవి చేశారా, లేదు కదా, కానీ ఎలక్షన్స్ టైంకి ఓట్ల కోసం వచ్చారు, ఎవరికి వేయాలో మాకు తెలుసులే అని మాట్లాడతాడు. ఇంకా వాళ్ళు కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మాథ్యూ పార్టీ ప్రచారానికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు. మాథ్యూ తన కూతుర్ని కలవటానికి కాలేజ్కి వెళ్తాడు. మాథ్యూ అమ్మ ఏదో కోపంలో ఇలా అబద్ధాలు చెప్పి కోర్టులో డైవోర్స్ కేసు తీసుకుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంట్లో తొందరగానే క్లోజ్ అయిపోతాయి, ఏమనుకోకు అని అంటాడు. అయితే సడన్గా మాథ్యూ కూతురు, నాన్న మీకు అబద్ధాలు చెప్పడం రాదు, నాకు నిజం చెప్పే నానంటేనే చాలా ఇష్టం, అబద్ధాలు చెప్పకండి అని అంటుంది. అయినా అమ్మ నాకు పిటిషన్ వేయకముందే నాకు మొత్తం చెప్పింది, అసలు ఈ విషయం మీద నాకు మీ మీద కోపం లేదు నాన్న అని. సరే నాన్న ఆగండి, గేమ్ ఫినిష్ చేసి వస్తాను అని గేమ్ ఆడటానికి వెళ్ళిద్ది. మాథ్యూ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగన్న తన చెల్లెల కొడుకుని ఇంటికి తీసుకొని వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు బ్యాడ్గా మాట్లాడటం వల్ల తన చెల్లెల కొడుకు బైక్ దిగి నడుచుకుంటూ వెళ్తాను అని వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ మాథ్యూ ఓమనాతో, ఇప్పుడు ఏంది నేను కోర్టులో నీకు ఆపోజిట్గా మాట్లాడాలా, అసలు నా గురించి కొంచెం కూడా ఆలోచించలేదు కదా, ఎలక్షన్స్ రానున్నాయి, తల ఎత్తుకొని ఎలా తిరగలను అని బాధపడుతూ ఉంటాడు. ఓమన నా సిచ్యువేషన్ అంతకన్నా దారుణంగా ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. తర్వాత రోజు పొద్దున్నే మాథ్యూ తన డ్రైవర్తో కోర్టుకి వెళ్తాడు. మాథ్యూ వాళ్ళకి తరపున వాదించే లాయర్తో మాట్లాడుతూ ఉంటారు ఆ కేస్ గురించి. లాయర్ ఏది ఇదంతా స్ట్రాంగ్గా లేదు కదా, ఇది జస్ట్ ఫేక్ కదా, ట్రూ స్టేట్మెంట్స్ కాదు కదా, ఇబ్బంది లేదులే అని అనిద్ది. మాథ్యూ వాళ్ళు ఈ ఎలక్షన్కి పోటీ చేస్తున్నారు, కొంచెం ఫాస్ట్గా అవ్వాలని అడుగుతారు. లాయర్ ఇంకా ఫ్యామిలీ కోర్టులో చాలా లేట్ అయ్యిద్ది, కానీ హైకోర్టులో స్పీడీ డిస్పోజల్ని అప్లై చేద్దాం అడ్వకేట్ చెప్తుంది. మాథ్యూ ఓమనా కేస్ ఫస్ట్గా కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయమని చెప్తారు. మాథ్యూ ఓమన కౌన్సిలింగ్కి వెళ్తారు. ఆ కౌన్సిలింగ్లో కూడా ఓమన తన డెసిషన్ని ఏమీ మార్చుకోదు, గట్టిగా నిలబడే ఉంటుంది. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే లేడీ కూడా నేను ఏం చేయలేను మాథ్యూ ఇంకా అని చెప్పేసిద్ది. మాథ్యూ ఓమన తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇటు పక్క రంగానికి కూడా అందరూ కొంచెం విచిత్రంగా డౌట్గా అడుగుతూ ఉంటారు, అది నిజమేనా, నీకు ఇప్పుడు అలా పేరు ఉంటే నీకు ఎవరు హెల్ప్ చేయరు అని రంగా ఫ్రెండ్ కూడా చెప్తాడు. ఇటు పక్క సిఆర్పి ఆపోజిట్ పార్టీ వాళ్ళు మాథ్యూ పర్సనల్ లైఫ్ కోర్టు కేసుని యూజ్ చేసుకొని జనాలని ఓట్లు అడుగుతూ ఉంటారు. ఇవన్నీ సిఆర్పి పార్టీ మాథ్యూ మెంబర్స్ ఏం పట్టించుకోకుండా వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. సడన్గా వర్షం పడటం వల్ల ప్రచారాలు ఆపేసి షాప్ బయట నించొని ఉంటారు. సడన్గా రంగా మాథ్యూ నిలబడిన షాప్లో నుంచి బయటికి వస్తాడు. పార్టీ మెంబర్స్ సిఆర్పికే ఓటు వేయాలని మాథ్యూ పోస్టర్ని ఇస్తారు రంగాకి. రంగా కార్లో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగా మాథ్యూ ఫోటోని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత మాథ్యూ ఓమనా కేస్ మళ్ళీ కోర్టుకి వస్తుంది. 18th డేట్న నా ఫైనల్ తీర్పు ఇస్తానని జడ్జ్ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో రంగా సరుకుల కోసం కిరాణా షాప్కి వస్తాడు. కరెక్ట్గా అదే టైంకి మాథ్యూ వాళ్ళ ఫాదర్ రావడం వల్ల రంగా కొంచెం అనీజీగా ఫీల్ అవుతాడు. ఓమనా వాళ్ళ బ్రదర్ చర్చి ఫాదర్ని తీసుకొని ఓమనా వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తాడు. అలా అయినా కేస్ని వెనక్కి తీసుకుంటుందని, కానీ అది కూడా పనిచేయదు. చర్చి ఫాదర్ పెద్ద మనుషులు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఓమనా వాళ్ళ అన్నయ్యతో, నా ప్రశాంతత నా గురించి ఆలోచిస్తే నాకు తోడుగా ఉండండి అన్నయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ అన్నయ్య కూడా ఏం మాట్లాడలేకపోతాడు. తర్వాత రోజు పొద్దున్నే మాథ్యూ ఓమనా డివోర్స్ కేసు కోసం కోర్టుకి వెళ్తారు. మాథ్యూ అడ్వకేట్ ఓమనాని క్వశ్చనింగ్ చేస్తూ ఉంటుంది. అసలు కావాలని కేసు పెట్టారు కదా అని అడుగుతుంది. ఓమన అలా ఏం లేదు అని ఆన్సర్ ఇస్తుంది. అసలు మీరు వేసిన ఎలిగేషన్ నిజమైతే మాథ్యూ ఎప్పుడూ నిజం చెప్పేవాడు కదా, అయినా మీకు ఒక కూతురు ఉంది, అది ఎలా సాధ్యమైందని మాథ్యూ
అడ్వకేట్ ఓమనాని అడుగుతుంది. ఓమన నేనే నాకు బిడ్డ కావాలని అడిగాను అని చెప్తుంది. మాథ్యూ లాయర్ అసలు మాథ్యూ ఇలా అని ఎప్పుడు మీకు తెలిసింది అని అడుగుతుంది. ఓమన పెళ్ళైన కొత్తలోనే డౌట్ వచ్చింది. నా కూతురు పుట్టాక నాకు ఈ రిలేషన్ గురించి తెలిసిందని చెప్తుంది. మరి ఇప్పుడెందుకు డివోర్స్ అప్లై చేశారు ఇన్ని ఇయర్స్ తర్వాత ఎందుకు అని మాథ్యూ లాయర్ అడుగుతుంది. ఓమన లాయర్ అసలు ఆడవాళ్ళు బయటికి వచ్చి ఇలాంటి విషయాలు చెప్పడానికే ఆలోచిస్తారు. అలాంటిది ఓమన ధైర్యం చేసి చెప్పింది. ఇప్పుడు దీని అంత ఇంపార్టెంట్ కాదు కదా, అయినా ఈ కేసు అప్లై చేయటం కూడా 2018లోనే వచ్చిందని చెప్తుంది. ఇప్పుడు ఓమన లాయర్ మాథ్యూని క్వశ్చనింగ్ చేసిద్ది. సరే ఇప్పుడు ఇవన్నీ ఫేక్ అయితే ఓమన ఎందుకు ఇలాంటి ఒక ఎలిగేషన్ని మీ మీద వేయాలి అని మాథ్యూని అడుగుతుంది. మాథ్యూ నాకు తెలీదు అని సైలెంట్గా ఉంటాడు. ఓమన లాయర్ క్వశ్చన్స్కి మాథ్యూ ఏం చెప్పలేకపోతాడు. సడన్గా మాథ్యూ లాయర్ అసలు వీటికి ఎవిడెన్స్ ఏవీ లేవు కదా అని అడిగింది. ఓమన లాయర్ క్వశ్చన్స్కి మాథ్యూ ఏం చెప్పలేక సైలెంట్గా ఉంటాడు. మాథ్యూ లాయర్ మాథ్యూని అసలు మీరు నిజం నాకు కూడా చెప్పకపోతే ఎలా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. మాథ్యూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు పొద్దున్నే ఓమన వాళ్ళ బ్రదర్ ఓమన పెళ్ళికి ముందే ఒక పర్సన్ని ఇష్టపడింది బావా, అప్పుడు నేను సపోర్ట్గా లేను, ఇప్పుడైనా తనకి నేను సపోర్ట్గా ఉండాలనుకుంటున్నానని మాథ్యూకి చెప్తాడు. ఆ రోజు నైట్ మాథ్యూ ఫాదర్ ఓమనాకి కాస్త అడ్జస్ట్ అవ్వచ్చు కదా, మా వాడిని అలా చూడలేకపోతున్నానని బాధతో ఓమనాతో అంటాడు. ఓమన మామయ్య మిమ్మల్ని నేను నాన్నలాగా అనుకున్నాను, మీకోసమే ఇన్ని ఇయర్స్ చూశాను, మీకు కూడా తెలుసు మాథ్యూ గురించి, ఇంకా నా వల్ల కాదు అని చెప్తుంది. కోర్ట్ ఫైనల్ హియరింగ్కి వస్తుంది. ఓమనాకి సాక్షిగా ఎవిడెన్స్గా మాథ్యూ ఫాదర్ కోర్టుకి వస్తాడు. ఓమన లాయర్ మాథ్యూ ఫాదర్ని సాక్షిగా పిలుస్తుంది. మాథ్యూ హోమోసెక్సువల్ అని చిన్నప్పుడే తెలిసింది. తనకి పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు, కేవలం నేను బలవంతం చేశాను కాబట్టి తను పెళ్లి చేసుకున్నాడు అని నేను చెప్పింది మొత్తం నిజమే అని చెప్తాడు. దీని ఆధారంగా మాథ్యూకి ఓమనాకి డివోర్స్ ఇచ్చేస్తారు. ఆ రోజు నైట్ మాథ్యూ ఫాదర్ బాధగా ఏడుస్తూ ఉంటారు. మాథ్యూకి సారీ చెప్తూ బాధపడుతూ ఉంటారు. ఓమన రూమ్లో నిద్రపోతూ ఉంటే మాథ్యూ ఓమన దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. ఓమన ఈ రోజైనా నా దగ్గర పనుకోవచ్చు కానీ అడుగుతుంది. మాథ్యూ ఓమన బాధగా ఏడుస్తూ ఉంటారు. తర్వాత రోజు మాథ్యూ ఓమనాని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేస్తాడు. ఓమన కూడా మాథ్యూకి సపోర్ట్గా ప్రచారం స్టార్ట్ చేస్తుంది. రంగన్న కూడా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మాథ్యూకి సపోర్ట్ చేస్తాడు. రంగా చెల్లెల కొడుకు కూడా వాళ్ళ మామయ్యతో ఎప్పట్లాగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకరోజు మాథ్యూ ఓమనాని తీసుకొని ఓమనాకి ఇష్టమైన కాఫీ షాప్లో మాట్లాడడానికి కూర్చోబెట్టేసి మాథ్యూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. మాథ్యూ కోసం రంగా కార్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఊర్లోకి వెళ్తూ ఉంటుంటే మాథ్యూ ఎలక్షన్లో గెలిచినట్టు చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని కొంచెం కలర్ మార్చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వీక్లో ఇంకో కొత్త మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.